రవితేజ గారి పని అయిపోయిందా అని నాకైతే అనిపిస్తుంది. అంటే అనిపించడం కాదు, చాలా మంది అలాగే అనుకుంటూ ఉన్నారు. ఎందుకో ఈ వీడియోలో అయితే మనం డీప్ గా డిస్కషన్ చేసుకుందాం. అయితే ఒకప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హేటర్స్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే వెంకటేష్ గారండి. వెంకటేష్ గారి మూవీ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉండేదంటే అటు చిరంజీవి ఫ్యాన్స్, ఇటు నాగార్జున, అలానే బాలయ్య ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు వెళ్ళి మూవీని అయితే ఎంజాయ్ చేసేటోళ్ళు. అదే చిరంజీవి మూవీ వచ్చిందనుకోండి, ఇటు నాగార్జున ఫ్యాన్స్ అలానే బాలయ్య ఫ్యాన్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఇలా అయితే జరిగేది. లేకుంటే బాలయ్య మూవీ రిలీజ్ అయింది అనుకోండి, చిరంజీవి ఫ్యాన్స్ అయితే నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటోళ్ళు. ఇలా ఒకప్పుడైతే ఉండేది. బట్ ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే హేటర్స్ లేని హీరోస్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి రవితేజ గారు అండ్ నాని గారండి. వీళ్ళ మూవీస్ రిలీజ్ అయితే ఎలా ఉంటాయంటే, ఒకవేళ మూవీ బాగుంది అనుకోండి, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మూవీ బాగాలేదనుకోండి వదిలేస్తారు. కాకుంటే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయరు. ఇప్పుడు ప్రభాస్ మూవీ ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, కల్కి మూవీ ఇచ్చినా చాలా మంది హేటర్స్ అయితే ఉంటారు అనమాట, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు. లేకుంటే ఎన్టీఆర్ మూవీ ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు. ఇట్లా చాలా హీరోస్ కి అయితే హేటర్స్ అయితే ఉంటారు. కాకుంటే హేటర్స్ లేని హీరోస్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి ప్రెసెంట్ మన ఇండస్ట్రీలో నాని గారు అండ్ రవితేజ గారు. అండ్ రవితేజ గారు అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్న రవితేజ గారు ప్రెసెంట్ అసలు ఏ మూవీలు తీస్తున్నారు, ఏంది ఆ స్క్రిప్ట్లు ఏంది, అసలు ఆ ఏం ప్రాజెక్ట్ లోకి చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు అనమాట. అండ్ ఆయన నుంచి ప్రీవియస్ మూవీస్ గురించి మనం వదిలేస్తే ఫ్యూచర్ లో కూడా ఆయన నుంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనే డౌట్ కూడా ఉందన్నమాట. అండ్ అంటే ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కువ మూవీస్ తీసి ఎక్కువ డబ్బులు కూడబెట్టుకుని ఏదో ఒక బిజినెస్ చేసుకుందాంలే, మన సినీ కెరీర్ అయిపోయిందని ఆయన అనుకుంటున్నారా లేకుంటే ఏందా అనేది నాకైతే అర్థం కావట్లేదు. నాకే కాదు, చాలా మంది మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే నాకు తెలిసి ఆయన నుంచి ప్రీవియస్ లో వచ్చిన బెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే క్రాక్ మూవీ అండి. చాలా బాగుంటుంది. నాకైతే ఆ వింటేజ్ రవితేజ ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. క్రాక్ మూవీ చాలా నా ఫేవరెట్ మూవీ అనమాట. నేను ఆ మూవీని థియేటర్ లో ఒకసారి చూసా. కాకుంటే ఆ మూవీ ఫిలిం నగర్ లో అనుకుంటా, ఇప్పటికీ నాకు గుర్తుంది. ఫిలిం నగర్ లో క్రాక్ మూవీ అయితే ఉంటుంది యూట్యూబ్ లో. నేను ఒక్కొక్కసారి అన్నం తినే ప్రతిసారి ఆ మూవీ వేసుకుంటూ కొన్ని సీన్స్ అయితే చూస్తూ ఉంటాను అనమాట. ఆ లెవెల్లో మూవీ అయితే ఉంటది. అండ్ అప్పటి నుంచి ఆ మూవీ 2021 డిసెంబర్ లో వచ్చింది అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నుంచి ఒక్క బెస్ట్ ప్రొడక్ట్ కూడా రాలేదండి. 2022 నుంచి 2024 వరకు రవితేజ గారి నుంచి 8 మూవీలు అయితే వచ్చాయి. మీకు ఇక్కడ వేస్తున్నా చూడండి, మొత్తం IMDb లిస్ట్ ఇది. 8 మూవీస్ అయితే వచ్చాయి వాల్తెరు వీరే మూవీతో కలిపి. అండ్ ఈ 8 మూవీస్ జస్ట్ 2 years లోనే వచ్చాయి. మీకు అంటే 8 మూవీస్ 2 years లో వచ్చాయి అంటే 4 మూవీస్ 1 year కి వస్తుంది. అంటే 3 months కి ఒక మూవీ వస్తుంది. అంటే 90 రోజుల్లో ఒక మూవీ వచ్చేస్తుంది అంతే. 90 రోజుల్లో ఒక మూవీ, ఒక ప్రాజెక్ట్ అయితే ఓకే చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్ బాగుందా లేదా, మూవీ హిట్ అవుతుందా లేదా ఏం అనాలిసిస్ చేయట్లేదు. రవితేజ గారు ఓకే బ్లైండ్ గా ఓకే చేస్తున్నారు, షూటింగ్ వెళ్ళిపోతున్నారు, మూవీ రిలీజ్ అయిపోతుంది, ఫ్లాప్ అయిపోతుంది అంతే. ఇలా అయితే చాలా కష్టం అండి. ఇలా అయితే ఎక్కువ రోజులు కాదు, ఇలానే ఒక 4-5 మూవీస్ వచ్చాయనుకోండి, ఆయన మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన్ని ఎవరు థియేటర్ కి అయితే వెళ్లి మూవీస్ అయితే చూడరు అనమాట. ప్రెసెంటే ఆయన మార్కెట్ కూడా పడిపోయింది, చాలా డౌన్ ఫాల్ అయితే అయిపోయింది. ఈవెన్ ధమాకా మూవీకి 100 కోట్లు అయితే ఎలానో వచ్చాయి. దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. కాకుంటే 100 కోట్లు ఎలాగో వచ్చాయి, కానీ ఆయనకైతే అంత మార్కెట్ లేదండి. ప్రెసెంట్ ఆయన మార్కెట్ చూస్తే చాలా చాలా వర్స్ట్ గా అయితే ఉంది. ప్రెసెంట్ వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మిస్టర్ బచ్చన్ మూవీకి 90 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారండి. 90 కోట్ల బడ్జెట్ పెడితే ఆ మూవీ 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది అనమాట. 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటే ఆ మూవీ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఒక 30 కోట్లు కలెక్ట్ చేసి ఉంటుందా, లేకుంటే ఒక 40 కోట్లు కలెక్ట్ చేసి ఉంటుందా, లేకుంటే ఒక 20 కోట్లు కలెక్ట్ చేసి ఉంటుందా? ఎన్ని కోట్లు అనుకుంటున్నారు? 15.7 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చింది. అది కూడా గ్రాస్. వరల్డ్ వైడ్ గా 16 కోట్లు అయితే వచ్చింది గ్రాస్. అదే నెట్ చూసుకున్నట్లయితే 12.6 కోట్ల నెట్ అయితే వచ్చింది. ఇది మిస్టర్ బచ్చన్ యొక్క ఇప్పటి వరకు 5 days కలెక్షన్స్ రిపోర్ట్స్ అయితే. ఎంత వరస్ట్ గా ఉందండి. ఈవెన్ టైప్ 3 హీరోస్ కి ఈ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయేమో, లైక్ విశ్వక్సేన్ కి, లేకుంటే కిరణ్ అబ్బవరం కి. ఇలా అయితే చాలా కష్టం అండి. రవితేజ గారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులైతే ఎవరు థియేటర్కి వెళ్ళి మూవీస్ చూడరనిపిస్తుంది రవితేజ గారివి. ఇలా అయితే ఉంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా అదే నడుస్తుంది. మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్ చూస్తే మనకైతే అర్థమవుతుంది. అండ్ రవితేజ గారు కంబ్యాక్ ఇస్తారనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఎటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని అయితే లైక్ చేయండి.